వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్స్తో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 గుడ్లను తీసుకొని వాటిని పగలగొట్టి ఇడ్లీ దానిలో వేసుకోవాలి. ఇలాగ ఒక్కొక్క దానిలో వేసుకోవాలి. చూడండి, నెమ్మదిగా మరి స్పీడ్గా వేసేయకుండా నెమ్మదిగా వేయాలి, లేదంటే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలాగ నెమ్మదిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ 4 వేసుకున్న తర్వాత మనం ఇది పక్కన పెట్టేసుకొని దీనికోసం ఆవిరితో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుంది. చూడండి, మన పచ్చసొన కూడా ఉడికిపోయింది. ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెప్పర్ మిరియాల పొడి, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసి మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇవి బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్లా తయారు చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసేసుకోకుండా లైట్గా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం స్టీమ్ చేసుకున్న ఎగ్స్ చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇలా మొత్తం అన్నింటినీ బౌల్లో వేసుకొని దీనికి మనం మసాలాలు పట్టించాలి. చూసారు కదా, ఎంతో బాగా ఆవిరితో ఉడికిపోయాయి. ఇప్పుడు వీటికి ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని దీనికి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అటు ఇటు 2 వైపులా కూడా ఫ్లిప్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం 4కి కూడా స్ప్రెడ్ చేసుకొని చూడండి, ఎంతో కలర్ఫుల్గా మన స్నాక్ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీనికోసం మనం పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం పాన్ మొత్తాన్ని స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి అటు ఇటు తిప్పుకుంటే మనకి పాన్ మొత్తానికి ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న వాటిని ఒక్కొక్క దాన్ని వేసేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత వెనక వైపుకి ఫ్లిప్ చేసుకుందాం. చూడండి, మనవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇటువైపు కూడా 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా 2 వైపులా ఈవెన్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. 2 వైపులా కూడా మనకి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఎంతో కలర్ఫుల్గా మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్, నిమ్మకాయ వేసుకొని టమాటా సాస్తో కానీ టేస్ట్ చేసినట్లయితే ఎంతో రుచిగా ఉంటాయి. ఈవినింగ్ టైం కానీ మనకి
పప్పుచారు పప్పులో కానీ మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాగా ఫ్రై చేసుకున్నట్లయితే నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఇలాగ ఈజీగా తయారు చేస్తే ఎంతో మంచి రెసిపీ రెడీ అయిపోద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ కిచెన్.